దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. గమనించినట్లయితే గనక నీవు అనేక మార్లు అనుకోవచ్చు, ప్రభువు నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను విడిచిపోయాడు, ఆయన నిజంగా మర్చిపోయాడు కాబట్టి నన్ను ఆశీర్వదించలేదని అనుకోవచ్చు. అయితే గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, ఆయన నిన్ను ఆశీర్వదించుట కొరకే ఉన్నాడు. ఇంకా చెప్పాలనంటే ఆయన నిన్ను ఆశీర్వదించుటకు నువ్వేం చేస్తున్నావు? ప్రార్థిస్తున్నావా? దేవునితో సమయాన్ని నీవు గడుపుతూ ఉన్నావా? నన్ను ఆశీర్వదించు అని అంటున్న నీవు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించగలుగుతున్నావా? నన్ను ఆశ్రయించు అని అడుగుతున్నటువంటి నీవు దేశం కొరకు, జనుల కొరకు, దేశంలో ఉన్నటువంటి పలు రకాలైన పరిస్థితుల కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, నీవు అనుకోవచ్చు, దేశం కొరకు ప్రార్థిస్తే నాకేం ఉపయోగము, దేవుని సన్నిధిలో కూర్చుంటే నాకేం ఉపయోగం అని అనుకోవచ్చు. అయితే ఒకటి మాత్రం మర్చిపోకండి, నశించిపోతున్న జనుల కొరకు, నశించిపోతున్న దేశం కొరకు, దేశంలో ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితుల కొరకు, అనేక రకాలైన కార్యాల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు చూచి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు అలాగ చేయకుండా ప్రభువా నన్ను కేవలం ఆశీర్వదించని అడిగితే ఆయన ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఆయనకి ఇష్టమైన వారికి సమస్తం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయనకి ఇష్టంగా నడుచుకుంటేనే కదా ఆయనకి ఇవ్వడానికి, నీవు ఇష్టంగా నడుచుకుంటేనే కదా ఆయన నేను ఆశీర్వదించడానికి, నీవు ఇష్టంగా ఉంటేనే కదా ప్రభు నీ యొక్క తలను హెచ్చించడానికి. గమనించండి, దేవుని గ్రంథంలో ఆశీర్వదింపబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా దేవునికి సమయాన్ని ఇచ్చిన వారే. దావీదు కావచ్చు, యోబు కావచ్చు, దానియేలు కావచ్చు, యోసేపు కావచ్చు, అందరూ ప్రార్థించిన వారే. దావీదు 7 మార్లు స్తుతించాడని చూస్తాము. దానియేలు ముమ్మారు ప్రార్థించాడని చూస్తాము. యోసేపు దేవునికి మొరపెట్టినట్టు మనం చూస్తాము. యోబు ప్రతి అరుణోదయమునే లేచి తన నిమిత్తము, తన కుమారుల నిమిత్తము బలులు అర్పించాడనేసి మనం చూస్తున్నాం. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, దేవుడు ఆశీర్వదించిన వారందరూ కూడా వారు దేవునికి సమయాన్ని ఇచ్చినటువంటి వారే ఉన్నారు. కాబట్టి నువ్వు దేవుడు ఆశీర్వదించాలా, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థించు. దేశం కొరకు, నీ జనుల కొరకు, నీ ప్రజల కొరకు, నీ బంధుమిత్రుల కొరకు, రక్త సంబంధికుల కొరకు నువ్వు ప్రార్థించు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడంట. అహరోను వంశస్థును కూడా ఆశీర్వదించాలని లేఖనం సెలవిస్తున్న రీతిగా నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని ఆశీర్వదించాలంటే నువ్వు ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపు, నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించు, మొరపెట్టు. దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను దీవించి ఆశీర్వదించి బలపరచని కృప ఇవ్వండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.